వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సెప్టెంబర్ 10న స్థానిక సంస్థల తుది ఓటర్ జాబితా ప్రచురణ. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. GDK2 ఇంక్లైన్లో దొంగల ముఠ. మరో మార్గం గుండా మైన్లోకి చొరబాటు, కేబుల్ చోరీకి యత్నం. కార్మికుల సొంతిల్లు అమలు పోరాటంలో కార్మిక సంఘాలు కలిసి రావాలి. ఈ నెల 11, 12 తేదీల్లో జరుగు బ్యాలెట్ ఉద్యమంలో పాల్గొనండి. CITU రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపు. యూరియా కొరతతో రామగుండం నియోజకవర్గంలో రైతులకు తప్పని తిప్పలు. చిన్న వర్షానికే జలమయం అవుతున్న గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి LB నగర్ వెళ్లే రోడ్డు, వాహనదారులకు తప్పని తిప్పలు. రైతులకు యూరియా సరిపడా సప్లై చేయాలని, వర్షాలతో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టిన అఖిల భారత ఐక్య రైతు సంఘం. సెప్టెంబర్ 10న స్థానిక సంస్థల తుది ఓటర్ జాబితా ప్రచురణ జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని స్థానిక సంస్థల ఓటర్ పోలింగ్ కేంద్రాల జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు డ్రాఫ్ట్ ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలను విడుదల చేయడం జరిగిందన్నారు. 650 ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే వివిధ గ్రామాల్లో మున్సిపాలిటీల్లో విలీనం అవ్వడం కారణంగా 3 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయని, ప్రస్తుతం జిల్లాలో 137 ఎంపీటీసీ, 13 జెడ్పీటీసీ స్థానాలకు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఒక మేజర్ గ్రామ పంచాయతీ 2 ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఉండే ఒక కుటుంబంలోని సభ్యులందరూ ఒకే ఎంపీటీసీ స్థానంలో ఓటర్లుగా ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. డ్రాఫ్ట్ ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాలపై ఎటువంటి అభ్యంతరాలున్నా సెప్టెంబర్ 8 సాయంత్రంలో అందించాలని, సెప్టెంబర్ 9న అభ్యంతరాలను పరిష్కరించి సెప్టెంబర్ 10న తుది ఓటర్ జాబితా ప్రచురించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఓటర్ జాబితాలో అర్హులైన నూతన ఓటర్లను రెవెన్యూ డివిజన్ అధికారులు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో కలవాలన్నారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. G2K ఇంక్లైన్ గనిలో దొంగల ముఠ దొంగ మార్గం గుండా మైన్లోకి చొరబడ్డారు. గోదావరికని 2A మైన్లో LHD వాహనాలను దింపడానికి ఉంచిన టన్నెల్ మార్గం ద్వారా దాదాపు 8 మంది దొంగలు మైన్లోకి చొరబడ్డారు. మైన్కు మరి మార్గం ఉందన్న సమాచారం తెలుసుకుని పక్కా ప్లాన్తో నిన్న ఆదివారం కావడం, మైన్ బంద్ ఉండడం చూసి దాదాపు 11 గంటల సమయంలో దొంగలు మైన్లోకి చొరబడి కేబుల్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. కాగా మైన్లోకి దొంగలు చొరబడ్డారన్న సమాచారంతో SNPC సిబ్బంది అప్రమత్తమై తనకు సమాచారం ఇవ్వడం జరిగిందని సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి తెలిపారు. తాను మరికొంతమంది SNPC సిబ్బందిని తీసుకుని మైన్ వద్దకు రావడం జరిగిందని, తమను గమనించిన దొంగలు పారిపోయారని, ఎలాంటి వస్తువులు దొంగలు ఎత్తుకెళ్లలేదని తెలిపారు. GDK2 2A మైన్లోకి LHD SDL యంత్రాలను పంపడానికి ఉంచిన పాత టన్నెల్లోను దొంగలు చొరబడినట్లు తెలిపారు. మైన్కు వెంటిలేషన్ కొరకు LHD SDL యంత్రాలను దింపడానికి ఉపయోగం ఉన్న కారణంగా ఆ దారిని మూసివేయడం జరగలేదని వెల్లడించారు. సింగరేణి ఆస్తులకు నష్టం వాటిల్లకుండా SNPC సిబ్బంది పనిచేస్తుందని, ఇంకా రాత్రి వేళల్లో గస్తీ తిరిగి ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. 7వ తేదీ 3వ బదిలీలో రాత్రి సుమారు 11:30-12 గంటలకు 2A మైన్కు మన ఇంతకుముందు పాత అది LHDలు ట్రాన్స్పోర్ట్ చేసే టన్నల్ నుండి కొంతమంది దొంగలు 7 మంది దొంగలు వచ్చి లోపలికి దిగారనే సమాచారం మేరకు మా సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేయి నేను, మా ఇన్స్పెక్టర్ కూడా రాత్రి రావడం జరిగింది. ఇక్కడ వచ్చి 4 టీంలను గ్యాదర్ చేసి వీళ్ళు వెతకగా కొంతమంది దొంగలు వచ్చి బయటికి పారిపోవడం జరిగింది. మెటీరియల్ ఏమీ అది థెఫ్ట్ కాలేదు లోపల. మరియు ఇది వెంటిలేషన్ పోవడానికి మరియు LHDలు కానీ SDLs కానీ లోపలికి దించడానికి ఈ వేలాగా ఉంచడం జరిగింది. అందువల్ల దాన్ని కంప్లీట్ క్లోజ్ చేయడం జరగలేదు. అది మేము కూడా అప్రమత్తమై ఇంకొక స్పెషల్ టీం కూడా ఎక్కువ పెట్టి రాత్రి అది విజిలెన్స్ ఎక్కువ పెట్టడం జరిగింది. పోలీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. రాత్రి వాళ్ళు కూడా రావడం జరిగింది. ఆయన కూడా దొంగలు తప్పించుకొని మమ్మల్ని చూసి తప్పించుకొని పోవడం జరిగింది.
ఇటువంటివి కాకుండా మా వాళ్ళు అప్రమత్తంగా ఎప్పుడప్పుడు ఉండి ఈ దొంగలు రాకుండా చూసుకొని కంపెనీ ఆస్తులు కాపాడడానికి మేము కూడా కృషి చేస్తున్నాము. ఇంకా ఇటువంటి ఎంట్రీ కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మేనేజ్మెంట్ కూడా అది జీఎం గారు చెప్పడం జరిగింది. దాన్ని ఇంకా ఎవరు ఎంట్రీ కాకుండా కూడా ఇంకా దాని గేట్లు పెట్టడం అని ఇటువంటి చేసి ఇవి చేయడం జరిగింది. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని. డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. వార్తలకు తిరిగి స్వాగతం. కార్మికుల సొంతిల్లు అమలు పోరాటంలో కార్మిక సంఘాలు కలిసి రావాలని, ఈ నెల 11, 12 తేదీల్లో జరుగు బ్యాలెట్ ఉద్యమంలో పాల్గొనండి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు. జీడీకే 11 ఇంక్లైన్ గనిలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల సొంతిల్లు అమలు కోసం గత కొన్ని సంవత్సరాల నుంచి సిఐటియు పోరాటం నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అన్నారు. అందులో భాగంగానే ఈ నెల 11, 12 తేదీల్లో కార్మికుల అభిప్రాయ సేకరణ కోసం బ్యాలెట్ ఉద్యమం చేపట్టామని, ఈ ఉద్యమంలో కార్మిక సంఘాలు కలిసి రావాలని, కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే సింగరేణి యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రులకు సొంతిల్లు అమలుపై వినతి పత్రాలు అందజేసినప్పటికీ పట్టించుకోని పరిస్థితులు కనబడుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా సొంతిల్లు సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు అన్ని కార్మిక సంఘాలు కలిసి వస్తే సాధ్యమవుతుందన్నారు. అనేక సమస్యల మీద కార్మికుల హక్కుల రక్షణ కోసం ఐక్యంగా పోరాడిన చరిత్ర సింగరేణి కార్మిక సంఘాలకు ఉందని, సొంతిల్లు సాధన కోసం ఆ రకమైన పోరాటం నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నామని, కార్మిక సంఘాలన్నీ కలిసి వస్తే కార్మికుల చిరకాల కోరిక సొంతిల్లు సాధ్యమై తీరుతుందని, ఆ పేరు క్రెడిట్ మాకే రావాల్సిన అవసరం ఏమీ లేదని, కార్మికులకు సొంతిల్లు సాధ్యమైతే చాలని కార్మిక సంఘాలకు తెలిపారు. ఇక్కడ పెట్టనీయకపోతే లొల్లైతే కావచ్చు, ఆఖరికి మీ సైకిల్ చెట్టు మీద ఒకటి పెడతా, గేట్ కాడ ఒకటి పెడతా, డబ్బాలు 2 ఉంటాయి. కార్మికు చెప్పేటోళ్ళు ఎవరు ఉండరు. ఫలానా దానికి ఓటేయని కూడా మేము చెప్పాం. మీ ఇష్టం వచ్చానికి వచ్చి డబ్బులేయండి. మీరు ఇచ్చిన దాని తీర్పును బట్టి నేను మళ్ళీ 15 తారీఖున 3 రోజులకి నిర్ణయం తీసుకుంటా. మళ్ళీ ఈ డిమాండ్లు పెట్టుకొని చైర్మన్ మెయిన్ డైరెక్టర్కి కార్మిక సంతకాలు పట్టుకొని పోయి అందరికి మెమోరాండం ఇద్దామని నిర్ణయం చేసుకున్నా. దాంట్లో అందరూ కూడా సంతకాల సేకరణలో కూడా మెమోరాండం ఇస్తున్న తర్వాత ఒక్కరోజు గ్యాప్లో చాలా సంతకాలు చేయండి దాని మీద. ఇవన్నీ పట్టుకొని పోయి అడుగుదాం, ఇక కొట్లాడదాం. యుద్ధానికి వచ్చి కత్తి పట్టుకుపోయాక వెనక పోయిన చంపుతాం, ముందు పోయిన చస్తాం. చావడానికే రెడీగా ఉన్నాం. అందుకని ఇవన్నిట్లో మీరు అందరూ భాగస్వాములు అనుకోవడుతున్నారు. మళ్ళీ ఎన్నికల కార్మికులందరినీ నాకు అన్ని మీటింగ్లు పెట్టే ఛాన్స్ కూడా లేదు. మీరే 10 మంది కానీ మీ కాలనీలో చెప్పుర్రి, మీ బాయిలో చెప్పుర్రి. ఇదేమో జిమ్మిక్లో 20 ఓట్లే ఉండే, 2 ఓట్లు ఉంటాయి. క్వార్టర్ తెలుస్తుంది, ఇల్లు తెలుస్తుంది. ఏది మంచిగుంటుందో ఏది మంచి లేదో మీరు నిర్ణయం చేసుకోండి. క్వార్టరే మంచిగా ఉండదు, క్వార్టర్లే ఉంటామంటే క్వార్టర్కే ఓటేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఓటు మాత్రం వేయండి. అందుకని ఇంతకన్నా సమయం ఎక్కువ తీసుకోను. ఈ నైతికతకి మీకు మీ మీద ఆధారపడి ఉంది. ఏతే ఒక తిరగా, ఏయకపోతే ఒక తిరగా. ఏతేనేమో గట్టిగా తీసుకొని నిర్ణయం తీసుకొని నిలబడతాం, ఏకపోతే తప్పైందని ముక్కు రాసి ఇంట్లో పడుకుంటాం. అంతకని ఇంకేముంది. అందుకని కార్మికులందరూ పేరున విజ్ఞప్తి చేస్తున్నాయి. నేను బాగా జోలికి పోవట్లే, కంపెనీ హక్కుల కోసం జోలికి పోలే, లెవెలింగ్ ఇష్యూసరికి జోలికి పోలే. ఇప్పుడు తక్షణం మనకు డబ్బులు వచ్చే 2 నెలలు ఇవి. మన అందరికి రైతుకు పంట ఎట్లా వస్తుందో కార్మికులకు జీతాలు వచ్చే రోజులు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మెండే శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు మేదరి సారయ్య, తోట నరహరిరావు, ఆసర మహేష్, జిల్లా గజేంద్ర, ఆనబోయిన శంకరయ్య, జంగాపెల్లి మల్లేష్, నవీన్ కుమార్, మహేందర్ రాజు, మునుకుంట్ల రామన్న, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. యూరియా కొరత కారణంగా రామగుండం నియోజకవర్గంలోని రైతులకు తిప్పలు తప్పడం లేదు.
రాష్ట్రంలో ఏర్పడిన యూరియా కొరత కారణంగా రైతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపంతో బయట దేశాల నుండి రావాల్సిన యూరియా దిగుమతులు రాకపోవడం మూలంగా అటు దేశంలోనూ రాష్ట్రంలోనూ తీవ్రంగా యూరియా కొరత ఏర్పడింది. మన రామగుండం నియోజకవర్గంలోనే యూరియా ఉత్పత్తి చేసే RFCL ఫ్యాక్టరీ ఉన్నా కూడా ఆ ఫ్యాక్టరీ కూడా తరచూ షట్ డౌన్ అవడం మూలంగా రాష్ట్రంలో యూరియా కొరత మరింతగా ఏర్పడింది. రైతులు పంటలు వేసుకుని ఉండడం, రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడడంతో రైతులు యూరియా కోసం రాత్రింబవళ్లు క్యూ లైన్లో ఉండాల్సి వస్తుంది. కుక్కలగూడు గ్రామంలో యూరియా కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. పైగా గంటల తరబడి క్యూ లైన్లో నిల్చున్న ఎన్ని ఎకరాలు ఉన్నా ఒక బస్తా లేదా 2 బస్తాలు ఇస్తున్న వైనం కానవస్తుంది. ఇక 10 ఎకరాలు ఉన్న రైతు పంటకు ఎరువు లేక ఏమి చేయాలో పాలుపోని పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో ఏర్పడిన యూరియా కొరతను నివారించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రైతులు వేడుకుంటున్నారు. చిన్న వర్షానికే గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఎల్బీ నగర్ వెళ్లే రోడ్డు జలమయం అవుతోంది. గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఎల్బీ నగర్ వైపుగా వెళ్లే రహదారి చిన్న వర్షం కొడితేనే రోడ్డుపైన నీరు నిలిచి జలమయం అవుతుంది. దీంతో అటువైపుగా వెళ్లే వాహనదారులు, పాదచారులు ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ఉంది. రోడ్డుపైన ఉన్న గుంతలు వర్షపు నీటితో నిండి ఉండడంతో వాహనదారులకు గుంతలు కానరాక ప్రమాదాలకు గురైన సందర్భాలు ఉన్నాయని వాహనదారులు, ప్రజలు తెలుపుతున్నారు. ఈ విషయంగా మున్సిపల్ అధికారులు కానీ, సింగరేణి అధికారులు కానీ స్పందించి వర్షాకాలంలో రోడ్లపైన నీరు నిలవకుండా చర్యలు చేపట్టి రోడ్లపైన ఉన్న గుంతలను పూడ్చాలని కోరుతున్నారు. రోడ్డులో వాటర్ ఉన్న వలన ఈ లొందలు ఎలా ఉన్నాయో కనపడడం లేదు. ఇప్పటి వరకు 2-3 రోడ్డు మీదలు పడ్డారు, దెబ్బలు తాకుతున్నాయి. కానీ హాస్పిటల్ తీసుకుపోవడం అయినది. దయచేసి లొందలు ఈ నీళ్ళని పట్టించుకోగలరు. వలన లారీ నడిచే లారీ లొంద వాళ్ళు లొందల పడడం. దయచేసి మున్సిపల్ అధికారులు, సివిల్ అధికారులు పట్టించుకోగలరు. రైతులకు యూరియా సరిపడా సప్లై చేయాలని, వర్షాలతో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా కార్యవర్గం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంది రామయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరకు ఎరువుల దుకాణాల ముందు, కోఆపరేటివ్ సొసైటీల ముందు రైతులు బారులు తీరి నిలబడుతున్నారని అన్నారు. ఎన్నో రోజుల నుండి ఎదురు చూసినా యూరియా అందడం లేదన్నారు. కేంద్రం పరిపాలిస్తున్న బీజేపీ పాలకులు యూరియాను సరైన సమయంలో అందించాల్సిన కోటా అందించలేదని, రాష్ట్రానికి కేటాయించిన కోటా 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకు గాను కేవలం 5.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే ఇవ్వగలిగారన్నారు. 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఏర్పడిన ఫలితంగా రైతులకు వేసుకున్న పంటలకు సకాలంలో యూరియాను అందించక పంటలు నష్టపోతామని రైతులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. నెలల కొద్దీ ఎదురు చూస్తున్న యూరియాను అందించకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యంగా తాము భావిస్తున్నామన్నారు. ఇప్పటికైనా యూరియాను అందించి రైతులను ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా ఈ మధ్య కురిసిన అతివృష్టి వలన రాష్ట్రంలో 13 జిల్లాల్లో రైతులు పంట నష్టపోయిన పరిస్థితి ఏర్పడిందని, వేసుకున్న పంట నీటిపాలు కావడం, పొలాల్లో ఇసుక మేటలు వేయడం రైతాంగానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నాయన్నారు. అందువల్ల రైతులకు నష్టపరిహారంగా 50,000 రూపాయలను ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. రాష్ట్ర మహాసభ పిలుపులో భాగంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా చేయాలని ఇచ్చేటువంటి పిలుపులో భాగంగా ఇవాళ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు యూరియా రైతులందరికీ సరిపడా సప్లై చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా భారీ వర్షాల వల్ల ఏదైతే పంటలు దెబ్బతిన్నాయో వాళ్ళందరికీ కూడా 50,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడతా ఉన్నది. ఇవాళ యూరియా సప్లై చేయాల్సినటువంటిది ఏదైతే 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉండగా అందులో 5.30 లక్షల మెట్రిక్ టన్నుల సప్లై చేయడం మూలంగా దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాకపోవడం వల్ల ఇవాళ రైతులు ఇవాళ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పెద్దపల్లి జిల్లాలో అనేక మండలాల్లో ఉన్నటువంటి రైతాంగం ఇవాళ యూరియా కోసం కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇలాంటి స్థితిలో ఇవాళ 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఇవాళ కేంద్రం ఏదైతే వాటా కేటాయించిందో రాష్ట్రానికి ఖచ్చితంగా ఇవాళ దాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇవాళ పొట్ట దశలో ఇవాళ పంటలన్నీ కూడా పొట్ట దశలో ఉన్నాయి. ఇవాళ నాట్లేసుకొని పెట్టుబడి పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతుకు ఇవాళ పొట్ట దశలో కనుక యూరియా సకాలంలో అందకపోతే అవి తాలు గింజలుగా మారుతాయి, అవి గింజలుగా మిగిలాయి. కాబట్టి రైతు ఆందోళన పడుతున్న అందుకే ఈ యొక్క వాస్తవ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఇవాళ రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వారి వర్షాల కారణంగా నష్టపోయినటువంటి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఎంఎస్పీ మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని స్వామినాథన్ సిఫార్సులకు అనుగుణంగా అమలు చేయాలనేటువంటిది, గిట్టుబాటు ధరల చట్టం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
అందుకోసం అదే కాకుండా నూతన వ్యవసాయ విధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన రద్దు చేసిన నల్ల చట్టాలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా భారత్ అమెరికా పరస్పర వాణిజ్య ఒప్పందంలో భాగంగా రైతాంగం పైన భారం వేసే విధంగా ఉండేటువంటిది ఏదైతే అమెరికా పత్తి దిగుబడి పైన 11% తగ్గించిందో అది పునరుద్ధరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గుమ్మడి వెంకన్న, సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా నాయకులు తిగుట్ల రామయ్య, బూదారపు దేవయ్య, టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు తోకల రమేష్, కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్, సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత జిల్లా నాయకులు ఆడపు శంకరన్న, పోలూరి భూషణం, కట్టా తేజేశ్వర్, కాల్వల రాయమల్లు, బరుపతి మల్లయ్య, చిలుక శంకర్, నాని సునీత, ఉల్లవతో పాటు రైతులు పాల్గొన్నారు. మేడ్చల్ టు మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలంలోని కొర్రెముల సుప్రభాత్ టౌన్షిప్లో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ బంగారి రాజయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సంస్మరణ సభలో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటం వద్ద పుష్పాల నుంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బంగారి రాజయ్య మాట్లాడుతూ తాను విద్యార్థిగా ఏఐఎస్ఎఫ్లో పనిచేసినప్పుడు సురవరం సుధాకర్ రెడ్డితో ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని ఆయన ద్వారా స్ఫూర్తి పొందాలని తెలిపారు. సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి అలవందార్ వేణుమాధవ్ మాట్లాడుతూ సురవరం సుధాకర్ రెడ్డి 1942 మార్చి 25న మహబూబ్ నగర్ జిల్లా కొండ్రావుపల్లిలో జన్మించి 1957 కర్నూలు మున్సిపల్ స్కూల్లో చదువుతున్నప్పుడు చాక్పీస్ బ్లాక్ బోర్డుల గురించి ఆందోళన చేశాడని, చిన్నప్పటి నుంచే కమ్యూనిస్ట్ భావాలు ఉండి విద్యార్థి దశలో ఎన్నో ఉద్యమాలు చేపట్టి 1960లో కర్నూలు ఏఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శిగా పనిచేశారన్నారు. 1969లో పార్లమెంట్ ముందు 18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కు కల్పించాలని భారీ ప్రదర్శన చేపట్టాడని, 1974లో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఉన్నాడని తెలిపారు. తాను నమ్మిన సిద్ధాంతం కొరకు పాటుపడి ఇతర రాజకీయ పార్టీలతో అభిమానించబడిన వారిని, వారి కుటుంబ సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించారని, ఈయన దేశానికి చేసిన సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంతిమయాత్ర జరపడం గొప్ప విషయమని చెప్పారు. కేవలము శ్రామిక వర్గానికి పేదలకే సేవ చేసేందుకే పూసికొల్పాడు. అదేవిధంగా ఈయన చిన్నప్పుడు కర్నూలులో స్కూల్లో చదివేటప్పుడు కేవలం 13-14 సంవత్సరాల వయసులో ఆ స్కూల్లో చాక్ పీసులు లేవని, అలాగే బ్లాక్ బోర్డు లేవని ఆ రోజే నిరాదీక్ష చేపట్టడం జరిగింది. మొదటి నుంచి వామపక్ష సాహిత్యం చదువుకుంటూ కమ్యూనిస్టు భావాలను పెంచుకుంటూ దేశానికి సేవ చేయాలని తప్పడపడిన మహనీయుడు మన సురవరం గారు. ఈయన పెదనాన్నగారు సురవరం ప్రతాప్ రెడ్డి గోల్కొండ పత్రిక సంపాదకులు ఉండేది. ఆయన పేరు మీద ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము గతంలో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పేరు తీసేసి సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నిర్ణయించారు. అదేవిధంగా యుక్త వయసులో ఉన్నప్పుడే ఏఎస్ఎఫ్లో చేరిన తర్వాత ఏఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ 1970 ప్రాంతంలోనే ఢిల్లీలో పార్లమెంట్ ముందు యువతకు 18 సంవత్సరాలకే ఓటక్కు కల్పించాలని నినదించిన వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి గారు. అదేవిధంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా 2 సార్లు పార్లమెంటుకు, నల్గొండ నియోజకవర్గ పార్లమెంటుకు ఎన్నికారు. ఆ రోజు కర్నూలు జిల్లా నియోజకవర్గం నుంచి అప్పటి ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కోట విజయభాస్కర్ రెడ్డి మీద సిపిఐ తరఫున పోటీ చేశాడు, కానీ ఓటమి జరిగింది. అదేవిధంగా కొల్లాపూర్ నియోజకవర్గం 2 సార్లు ఎమ్మెల్యే పోటీ చేశాడు, ఓటు కూడా జరిగింది. ఓటమి చెందినా సరే ఎటువంటి బాధపడకుండా నిరంతరం ప్రజలకు సేవ చేయాలని ఎన్నో చేశారు. పార్లమెంటు 2 సార్లు ఎన్నిక కాబడ్డప్పుడు నల్లధనంపై, అవినీతిపై పోరాటం చేశాడు. ఆయన వయస్సు పెరిగినా సరే ప్రజలకు సేవ చేసేందుకు ఏ చిన్న వ్యక్తి వెళ్ళినా సరే ఒక లెటర్ ఇచ్చేసి ఆ పని చేయించిన వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బంగారి రాజయ్య, ఉప ప్రధాన కార్యదర్శి ఆలవందర్ వేణుమాధవ్, కొట్టే మల్లయ్య, ఎం రాజనర్సు, బంగారి మల్లయ్య, శ్రీనివాస్, చుక్కల నర్సయ్య, ప్రతాప్ సింగ్, వెంకటరెడ్డి, సత్యనారాయణ, సర్జిత్ సింగ్, బాలరెడ్డి తదితర సింగరేణి విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సెప్టెంబర్ 10న స్థానిక సంస్థల తుది ఓటర్ జాబితా ప్రచురణ, జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష వెల్లడి.
జీడీకే2 ఇంక్లైన్లో దొంగల ముఠ, మరో మార్గం గుండా మైన్లోకి చొరబాటు, కేబుల్ చోరీకి యత్నం. కార్మికుల సొంతిల్లు అమలు పోరాటంలో కార్మిక సంఘాలు కలిసి రావాలి. ఈ నెల 11, 12 తేదీల్లో జరుగు బ్యాలెట్ ఉద్యమంలో పాల్గొనండి. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపు. యూరియా కొరతతో రామగుండం నియోజకవర్గంలో రైతులకు తప్పని తిప్పలు. చిన్న వర్షానికే జలమయమవుతున్న గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఎల్బీ నగర్ వెళ్లే రోడ్డు, వాహనదారులకు తప్పని తిప్పలు. రైతులకు యూరియా సరిపడా సప్లై చేయాలని, వర్షాలతో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టిన అఖిల భారత ఐక్య రైతు సంఘం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.